కులాల మధ్య చిచ్చు రగిల్చేలా బలహీన వర్గాలపైన బలమైన వర్గాలు నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో దేశ సమగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంది. జగన్ కు భయపడి 2024లో కూటమికి ఓటు వేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరగాలంటే ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 24%, ఓబీసీలకు 15% ఇవ్వాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల్లో వర్గీకరణ కావాలి, బ్యాంకు రుణాల్లో వర్గీకరణ కావాలి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. గతంలో క్షయ వస్తే నిర్మూలించేందుకు క్రైస్తవులు ఇతర దేశాల నుంచి వచ్చి రోగులకు సేవలు చేశారు. అది సనాతన ధర్మం. మదనపల్లిలో క్షయ నిర్మూలించడం కోసం క్షయ నిర్మూలన కేంద్రాన్ని పెట్టారు. వేదాల్లో ఏం రాసుంది? సనాతన ధర్మం అంటే అంటరానితనం, నిర్మూలించడం, నదుల్లో మునగడం సనాతన ధర్మం కాదని తెలిపారు. 1% కంటే తక్కువ. ఇక్కడ కావాలి వర్గీకరణ. సుప్రీంకోర్టులో వర్గీకరణ కావాలి. 33 మంది జడ్జిల్లో అక్కడ లేని వర్గీకరణ గురించి, క్రీమీ లేని గురించి జడ్జిలు మాట్లాడటం నాకైతే నవ్వు వస్తుంది మనసులో. అక్కడ లేదే వర్గీకరణ, అక్కడ లేదే క్రీమీ లేయర్. సుప్రీంకోర్టు జడ్జి కొడుకు చీఫ్ జస్టిస్ కావచ్చు, పేదవాడికి అయ్యేదానికి లేదు. అక్కడ కావాలి వర్గీకరణ. మరి అంతేకాదు, ప్రభుత్వ కాంట్రాక్టులు 11,000 కోట్ల రూపాయలు తెచ్చారు. 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 15 సంవత్సరాల్లో తిరిగి కడతామని. అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు చేసి పప్పు కూడలాగా 11,000కు మన శతకం పెట్టించుకున్నారు. మార్చి చివరి లోపల రాబోతున్నాయి దుడ్డు. మరి కాంట్రాక్టులు ఇవ్వబోతున్నారు. అక్కడ కాంట్రాక్టుల్లో కావాలి వర్గీకరణ. కర్ణాటకలో సిద్ధరామయ్య మరి క్రితంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేశాయి. కాంట్రాక్టుల్లో 24% కాంట్రాక్టుల్లో ఇస్తున్నారు. మరి అక్కడ కర్ణాటకలో